పండించాలి, కూరగాయలు పండించాలి, పండ్లు పండించాలి. ఈరోజు పాలకూర లాంటి ఆకుకూరలన్నిటిని కూడా మనం పండించాలి. ఈరోజు రైతులకు పాలు కావాలి అంటే పేద పట్టణంలో ఉండే వాళ్లకు ఈరోజు పాలు పండ్లు కొనాలంటే ఎక్కడికో పోవాల్సి వస్తుంది. వీటన్నిటినీ ఈరోజు మన పంట మార్పిడి ద్వారా రైతులకు అన్ని అవకాశాలు కల్పించాలి. రైతులను ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రే కాదు, ఆయననే పెద్ద రైతుకున్న సమస్య. తుమ్మల నాగేశ్వరరావు గారికి సంపూర్ణమైన అవగాహన ఉంది. ఏదైనా యూనివర్సిటీ పరీక్ష పెడితే ఆయనకు డాక్టరేట్ వస్తుంది వ్యవసాయం మీద. వ్యవసాయంలో ఆయన ప్రజాప్రతినిధిగా ఉంటే ప్రజలల్లో ఉంటాడు, ప్రజాప్రతినిధిగా లేకపోతే వ్యవసాయ పొలాలల్లో లొంగి కట్టుకొని వ్యవసాయ పనుల మీద ఉంటాడు. ఇవాళ అలాంటి వాడు మనకు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండడం మన అందరి అదృష్టం. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పంట మార్పిడికి అవసరమైన ప్రణాళికలు తీసుకురండి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడదాం, మోడీ గారిని అడుగుదాం. మిత్రుడు రఘునందన్ రావు గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంట మార్పిడి ద్వారా రైతులకు లాభసాటిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మెలిసి ఏ విధంగా లాభసాటిగా చేద్దాం, రైతులు తలెత్తుకొని నిలబడే విధంగా, రైతులు పండించిన పంటకు లాభసాటిగా ధరలు వచ్చే విధంగా ఈరోజు పామాయిల్ పండిస్తే 4 సంవత్సరాలు మనకు రిజల్ట్ రాదు అని చెప్తున్నారు. 4 ఏళ్లు మరి రైతు ఎట్లుండాలంటే రైతును ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని ఇంతకుముందు మిత్రులు చెప్పారు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే తెలంగాణ నుంచి కూడా ఇంకో రూపాయి తోడేసి ఆ 2 రూపాయలు రైతుకి 4 ఏళ్లు బతకడానికి, జీవనం సాగించడానికి సహకారం అందిస్తాం. పామాయిల్ ఫ్యాక్టరీలు కడదాం. ఈ వేదిక మీద నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా కొడంగల్ అత్యంత వెనుకబడిన ప్రాంతం, అమాయకులు మంచోళ్ళు, అడగడం కూడా రానోళ్ళు. అందుకే ఇవాళ నేను బాధ్యత ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. చాలా రోజుల నుంచి ఉపాసం అన్నారు, 1 పూట తిని బతికాను. ఇప్పుడన్నా నేను ఉన్నప్పుడన్నా 2 పూటల భోజనం పెట్టి పొద్దుటి పూట కొంచెం టిఫిన్ పెడితే మా రైతులు, మా ప్రాంత ప్రజలు కొంత బాగుపడతారు. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారికి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, సిద్దిపేటలో కట్టిన ఈ ఫ్యాక్టరీ కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఇట్లాంటిది ఒక ఫ్యాక్టరీ కట్టండి, మా రైతులకు ఉపయోగపడుతుంది. దయచేసి తుమ్మల గారు, అదేవిధంగా మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు, మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వారు దామోదర్ రాజనరసింహ గారు ఒక్కసారి సమీక్ష చేసి ఇంత మంచి ఫ్యాక్టరీని నా నియోజకవర్గంలో కట్టడానికి దామోదర్ రాజనరసింహ గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మంచి లాభసాటి వ్యవసాయం. ఇలాంటివి వస్తే, ఇలాంటి పరిశ్రమలు వస్తే మన పిల్లలు చదువుకోవడానికి, మన కుటుంబం బాగుపడడానికి, మనం ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి, మనం మంచి కారు కొనుక్కోవడానికి ఎవరి దగ్గరను పోయి చేయి ఆపాల్సిన అవసరం లేదు. ఇవాళ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మనందరికీ తెలుసు, మనం అంకాపూర్ చికెన్ అని తింటుంటాం అప్పుడప్పుడు. అంకాపూర్ అమెరికాలో లేదు, నిజామాబాద్లో ఉంది అంకాపూర్ అనే ఊరు. ఆ కాలంలో మారుతి కార్లు వచ్చినప్పుడు ఊరంతా వ్యవసాయం చేసుకునే రైతులు అందరూ పోయి మారుతి కార్లు కొనుక్కొని వచ్చారు. వ్యవసాయము లాభసాటిగా అంకాపూర్ వాళ్ళు అంటే మా మహేష్ గౌడ్ గారు అంటుంటారు, మీరు వ్యవసాయం నేర్చుకోవాలంటే మా అంకాపూర్ వచ్చి చూడండి అని. సంతోషమే, చూస్తాం. కానీ తెలంగాణలో 12,702 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీ ఒక అంకాపూర్ కావాలి. ప్రతి రైతు వ్యవసాయంలో సంపాదించి, వ్యవసాయంలో పంట పండించి కారు కొనుక్కునే స్థాయికి రావాలి. ఆ విధంగా అంకాపూర్ అనే గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం 12,728 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలను అంకాపూర్ లాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఆ కార్యక్రమాన్ని మన అందరం కలిసి భుజాలకు ఎత్తుకుందాం. ఇవాళ రైతులు వేరే పంటకు పోతే నష్టం జరుగుతుందని ఆలోచన చేయకండి. ఇవాళ మిల్లెట్స్ అని, ఆర్గానిక్ ఫుడ్ అని ఈరోజు రకరకాల పండ్లు, కూరగాయలు ఎక్కడెక్కడి నుంచో కొనుక్కుంటున్నాం. అదే మన దగ్గర పండించుకుంటే లాభసాటిగా ఉంటుంది, ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. ఇవాళ అమెరికన్ రీసెర్చ్ సెంటర్ ఇక్రిసైట్ వచ్చి మీ దగ్గరనే పెట్టారు. ఎందుకు ఇక్రిసైట్ ఇక్కడ పెట్టారు? వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని అమెరికా ప్రభుత్వం హైదరాబాద్లో మెదక్ జిల్లాలో పెట్టిందంటే ఇక్కడ సారవంతమైన భూములు ఉన్నాయి.
ఈ సారవంతమైన భూములు ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క పంటకు ప్రతిది. ఒక్కొక్క జిల్లాలో ఒక జిల్లాలో చెరుకు పండితే, ఒక జిల్లాలో పత్తి పండితే, ఒక జిల్లాలో మిర్చి పండితే, ఒక జిల్లాలో పసుపు పండితే, ఓ జిల్లాలో కందులు పండితే, ఓ జిల్లాలో ఎర్రజొన్నలు పండితే, ఓ జిల్లాలో ద్రాక్ష తోటలు పండుతాయి, ఓ జిల్లాలో టమాటాలు పండితే, ఇంకొక జిల్లాలో వంకాయలు పండుతాయి, దోసకాయలు పండుతాయి, బెండకాయలు పండుతాయి. తెలంగాణ సారవంతమైన భూమి. ఈ సారవంతమైన భూమికి పనిచేసే కష్టపడే రైతు అవసరం ఉంది. ఇవాళ ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద ఉద్యోగాలు ఐటీ కొలువుల కంటే కూడా 2 ఎకరాల వ్యవసాయంలో అంతకంటే ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉన్నది. అందుకే ప్రభుత్వాలు కూడా వినూత్నంగా ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు సాంకేతిక నైపుణ్యాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. రైతులకు అవగాహన కల్పించాలి. రైతులకు ఇత్తనాలు ఇవ్వాలి. రైతులు పంట పండించడానికి అవకాశం ఇవ్వాలి. రైతు పండించిన పంటను ప్రభుత్వం అమ్మడానికి అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో మన రైతులు పండించిన పంటలు ఎగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎగుమతి చెయ్యాలి. దానికి సంబంధించి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నాకు కావాల్సిందంతా వయసు ఉంది, ఓపిక ఉంది, అవగాహన ఉంది. తెలివంది అడిగి తెలుసుకుంటా. నాకు తెలుసని నేను గొప్పలకు ఓను. తెలివంది ఏమని ఉంటే తెలుసుకుంటా. నేను తెలుసుకున్నది మీతో పంచుకుంటా. నేను మీతో పంచుకున్నది మీరు పంట పండిస్తే తెలంగాణ అద్భుతమైన తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే గిదే బంగారు తెలంగాణ. తెలంగాణలో పంటే ప్రతి పంట, ప్రతి గింజ బంగారు తెలంగాణలో భాగస్వాములను చేస్తుంది అని చెప్పి ఈనాడు మా రైతాంగం అందరూ కూడా కదిలి రావాలి. ముఖ్యంగా మా అన్నలు నగదు ఉంటే సాయంత్రం బెల్ట్ షాప్కి ఇచ్చొస్తారు. కానీ ఆ నగదు మా అక్కల దగ్గర ఉంటే ఇంటికి ఉపయోగపడుతుంది, పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది, వ్యవసాయంలో ఎరువులు ఏమైనా కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈనాడు మహిళల ప్రాతిపదికన ఇవాళ రేషన్ కార్డు ఇచ్చిన మహిళలకే, సన్నబియ్యం ఇచ్చిన మహిళలకే, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మహిళలకే, ఇందిరమ్మ ఇంట్లో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన మా ఆడబిడ్డల కళ్ళల్లో వెలుగు చూడాలనేదే. ఇవాళ ఏ సంక్షేమ పథకం ఇచ్చినా ఈనాడు మహాలక్ష్మి ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారని అంటున్నారు. అవును, మీ తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఇవాళ 28 నెలల్లో ఎన్నడన్నా ఎవరన్నా ₹1 అడిగినరా? అక్క బస్సు ఎక్కితే ఎవరన్నా రూపాయి అడిగిర్రా? ప్రారంభించినాడు మా ఎమ్మెల్యేమ్మ అడిగింది, యశస్విని రెడ్డి. మరి పైసలు అడిగితే ఎట్లా అని నేను చెప్పిన, ప్రతి ఆడబిడ్డను హ్యాండ్ బ్యాగ్లో మీ సోదరుడి ఫోటో పెట్టుకొని ఆ కండక్టర్కి నా టికెట్ పైసలు అడితే మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉంటాడు, పోయి తెచ్చుకోపో అని చెప్పమని చెప్పిన. ఈ 2 ఏళ్ళల్లో మా అక్కలు చెప్పాలి. అంతకుముందు అమ్మగారి ఇంటికి పోవాలంటే ఇంటి ఆయనను అడగాల్సిన పరిస్థితి. అమ్మవారిని దర్శించుకోవాలంటే ఏం పోతావు లేమ్మా అంటే బాధపడి ఇంట్లో ఉండేది. ఇవాళ అమ్మగారి ఇంటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన బాయ్ కాడుకో ఇంటికి వచ్చే లోపల పోయి చూసి మళ్ళీ ఇంటికి వచ్చి రావచ్చు. మళ్ళీ ఎప్పటిలాగే ఈటీవీ మా టీవీ సీరియల్ చూడవచ్చు. అవునా? మరి ఇవాళ ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణానికి 9,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ప్రతి నెల మా ఆడబిడ్డల బస్సు ఉచిత ప్రయాణానికి 350 కోట్ల రూపాయలు నెల నెల టంచన్గా ఆర్టీసీకి ఇచ్చి నష్టాలలో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆర్టీసీ